జగన్కి సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోవడం, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో సాధారణంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దాదాపు అదే స్టాఫ్ 90% మెయింటైన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ 2 హోదాలు కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రుల దగ్గర పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బందిని వాళ్ళ మాతృశాఖలకి పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 4 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వారం రోజులు మాతృశాఖలు రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశించారు. వాళ్ళందరూ తమ దగ్గర ఉన్న అధికారిక దస్త్రాలను సంబంధించి శాఖల అధికారులకు అందజేయాలని స్పష్టం చేశారు. కార్యాలయంతో పాటు మంత్రుల ఇళ్లలోని ఫర్నిచర్, స్టేషనరీ వివరాలు నమోదు చేసి సంబంధిత శాఖల అధికారులకు అప్పగించి రసీదు తీసుకోవాలని సూచించారు. న్యూ డ్యూస్ సర్టిఫికేట్ సమర్పించిన వాళ్ళకి మాత్రమే మాతృశాఖకు వెళ్లేందుకు ఎల్పీపీలు ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం 21 మంది మంత్రుల దగ్గర పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పేర్లతో ఉత్తర్వులు ఇచ్చారు. మంత్రుల పేషీలో పనిచేసే ఓఎస్టీ, అదనపు పిఎస్, పర్సనల్ అసిస్టెంట్, అదనపు డ్రైవరు, జమేదారు, ఆఫీస్ సబార్డినేట్ సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తున్నట్టుగా మరో ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో సలహాదారుల సేవలకు కూడా క్లోజ్ చేసేశారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు, ప్రధాన సలహాదారులు పదవుల నుంచి తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సందర్భంలో జగన్కి సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా మాతృశాఖకి పంపించేస్తూ ఉన్నారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.